నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బాబుకి క్లీన్ చిట్, జగన్ ఆశలు గల్లంతు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చినట్టుగా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఆశలు గల్లంతైనట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. అయితే తమ్నైల్లో మీరు చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్ అంటారు కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు కదా, ఆయన నెత్తి మీద సుత్తితో కొడుతున్నట్టుగా కూడా నేను తమ్నైల్లో పెట్టాను. ఆ సుత్తి కూడా జడ్జిలు వాడే సుత్తి, మామూలు సుత్తి కాదు, చెక్క సుత్తి ఉంటుంది కదా, దాంతో కొడుతున్నట్టుగా నేను పెట్టాను తమ్నైల్లో. ఎందుకు అలా పెట్టాను, ఏతో క్రియేట్ చేసి ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అనేది కూడా నేను మీకు పూర్తిగా తెలియజేస్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. అయితే ఆంధ్రప్రదేశ్లో 2014లో ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అయితే చంద్రబాబు ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, విభజన చేసి ఆంధ్రప్రదేశ్ని అనాథగా వదిలేశారు అని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి అని పట్టుబట్టి మరి దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. ఈయన ఒక్క పిలుపు ఇవ్వడంతో, నేను రాజధాని నిర్మిస్తాను అని చెప్పి ఒక్క పిలుపు ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలో, ఇప్పుడు మనం చూస్తున్న అమరావతి ప్రాంతంలో రైతులంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. అయితే ఆ పొలాల్లోనే అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఈ అసైన్డ్ భూముల దగ్గరే అసలు వివాదం ఉంది. అసైన్డ్ భూములు అంటే ఏంటి? గత ప్రభుత్వాలు బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళకి ఎకరమో, ఎకరన్నరో, లేకపోతే 2 ఎకరాలో, లేకపోతే అరెకరమో అప్పటి పాలసీలను బట్టి ఇచ్చిన భూములు. అయితే ఈ అసైన్డ్ భూముల్ని అమ్ముకోవడానికి ఉండదు, వేరే ఎవరు కొనడానికి ఉండదు. అలాగే ఎప్పుడు ప్రభుత్వానికి అవసరం వస్తే అప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఈ అసైన్డ్ భూముల దగ్గరే పెద్ద వివాదం జరిగింది అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆరోపించటమే కాదు, ఆయన కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే ఇప్పుడు ఆ కేసులు వీగిపోయాయి. అయితే ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే, ఈ అసైన్డ్ భూములకి ఎటువంటి పరిహారము రాదు, మీకు పరిహారం రాదు కాబట్టి మీరు మాకు ఈ భూమిని అమ్మేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు, అలాగే అప్పటి మంత్రి నారాయణ, ఇప్పటి మంత్రి నారాయణ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీలంతా కూడా వాళ్ళు ఈ భూముల్ని పేదవాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా కాజేశారు. వాళ్ళకి ఎటువంటి పరిహారము రాదని చెప్పి వాళ్ళని నమ్మబలికి తీసుకుని ఆ తర్వాత వీళ్ళు ఆ పరిహారం తీసుకున్నారు అనేది ఇక్కడ కరకట్ట కమల్ హాసన్ అలియాజ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణ. అయితే ఆయన కోర్టులో కేసులు వేశారు. కేసులు వేసినప్పుడు ఈ కేసుని క్వాష్ చేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారాయణ, అంటే అప్పుడు మాజీ మంత్రి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు కూడా మాజీ సీఎం, వాళ్ళిద్దరూ కూడా కేసులు వేశారు. కేసులు వేస్తే ఆ కేసుల్లో తాజాగా హైకోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది, చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారాయణకి. సో ఎప్పుడైతే వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిందో ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి సంతృప్తి చెందలేదు. ఎందుకు సంతృప్తి చెందలేదు? జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి లేదు కాబట్టి వెంటనే అయినా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పునే సమర్థించింది. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, మీ రాజకీయ అవసరాల కోసం ఎలా పడితే అలా కేసులు వేయొద్దు, చట్టాలని, న్యాయస్థానాల్ని రాజకీయ అవసరాలకి వాడుకోవద్దు అని చీవాట్లు పెట్టింది. అయినప్పటికీ కూడా ఆ చీవాట్లు నాకు సరిపోలేదు అని అన్నట్టుగా, నాకు ఇంకా చెప్పు దెబ్బలు కావాలి, మొట్టికాయలు కావాలి అన్నట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నెత్తి మీద మొట్టికాయలు వేసింది. ఆ సుత్తితో టపా టపామని నెత్తి మీద కొట్టినట్టుగా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏముంది? మేము హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్నే సమర్థిస్తున్నాం, ఈ అసైన్డ్ భూముల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు, అక్రమాలు జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని చెప్పేసి చెప్పింది. అసైన్డ్ భూములకి సంబంధించి ఎటువంటి వివాదము లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మొన్నటి వరకు మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏమని ప్రాపగండా చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోంది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు జగన్ పదే పదే వాడిన మాట అదే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడిన మాట. పేదవాళ్ళ దగ్గర నుంచి ముందుగానే భూములు కొట్టేసి అధికార పార్టీ నాయకులు ఆ భూముల్ని ఎక్కువ రేటుకి
ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ సొమ్ము చేసుకున్నారు, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా డెవలప్డ్ ఫ్లాట్స్ వస్తాయి, తక్కువ రేటుకు కొనుక్కున్నారు, ఇప్పుడు వాళ్ళ భూములు రేట్లు పెరిగాయి అని చెప్పేసి మాట్లాడిన మాటలు. కానీ ఇవన్నీ కూడా ఉత్త అబద్ధాలు అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా తేలిపోయింది. ఎక్కడా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, అవుట్ సైడర్ ట్రేడింగ్ లేదు, ఏ ట్రేడింగ్ లేదు. న్యాయబద్ధంగా ఈ భూముల్ని ప్రభుత్వానికి రైతులు ఇచ్చారు. ఆ రైతులకి పరిహారంగా వాళ్ళకి డెవలప్డ్ ఫ్లాట్స్ కూడా, అంటే అసైన్డ్ భూములకి నిజానికి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం పేదవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం ల్యాండ్స్ తీసుకుంటున్నాము, ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ అవి, వాళ్ళు పంట పండించుకుంటున్నారు, వాటి మీద ఆధారపడి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాటికి మనం పరిహారం ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళకి డెవలప్డ్ ఫ్లాట్స్ కూడా ఇవ్వడానికి రెడీ అయితే, దానిని కూడా అడ్డుకునే విధంగా, పేదవాళ్ళకి వస్తున్న లాభానికి గండి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంత అవహేళన చేశారు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాల మీద ఎంత దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు అనేది కళ్ళకి కట్టినట్టుగా ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా కరకట్ట కమల్ హాసన్గా పేరు గడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు కూడా ఆ కరకట్ట పక్కనే ఉన్న కాలువలో కలిసిపోయింది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.